మేము ఈ సమాచారం అందిస్తున్నాం. నాన్ కమర్షియల్ నాన్ రెసిడెన్షియల్ నాన్ డొమెస్టిక్ కమర్షియల్ యూజర్స్ కూడా మీరు రేపటి నుంచి మీరు జాయింట్ కలెక్టర్స్ గారితో మీరు కూర్చుని మీ అసోసియేషన్స్ ద్వారా మీరు రిప్రజెంటేషన్ అందిస్తే రేపు ఉదయం నుంచే మీకు 70% కేటాయించే విధంగా ఈ కొత్త నిబంధనల ప్రకారంగా మీ వ్యాపారాలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా రెస్టారెంట్స్, హోటల్స్, అదేవిధంగా హాస్పిటల్స్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఇటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భానికి అందరికీ ఎన్ని రోజులు మన దగ్గర ఉన్నాయనే దానిపైన మనం అంచనాలు వేసుకుంటూ తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి వలన నెక్స్ట్ షిప్ ఎప్పుడు వస్తుంది అనేది మనం బేస్ చేసుకుని మనం ప్రిపేర్ అవుతామని నేను మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మన దగ్గర ఉన్న నిల్వలు 17 రోజుల వరకు మనకి స్టాక్ మిగిలి ఉందండి. పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఎక్కడ కొరత ఉండదు. అదేవిధంగా మనకి 26వ తారీఖున వచ్చిన షిప్ వలన ఎల్పిజి గ్యాస్లో ఎక్కడ కూడా మనకి కొరత ఉండదు. ఎల్పిజి గ్యాస్ కూడా కావాల్సిన విధంగా మనం సిద్ధమయ్యాం. ఇంకొక 3 రోజులు ఇంకొక షిప్ మనకి రాబోతుంది విశాఖపట్నానికి. అది కూడా వచ్చినాక మనకి డాక్ అయిన తర్వాత మరొకసారి మన రిజర్వ్స్ని మనం ఫిల్అప్ చేసుకుంటూ ఉంటాం. సో ఎల్పిజి విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్న స్టాక్ పొజిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ వివరాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అయితే అనుసంధానం చేసుకోవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ వాళ్ళకున్న సమాచారం ఒక విధంగా ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో మనం జిల్లా స్థాయి నుంచి తెప్పించుకునే సమాచారం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాప్యం జరగచ్చు తప్ప వినియోగదారుడికి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతిమంగా మా అందరిపైన ఉంటుంది. టుమారో వీల్ ఇష్యూ డైలీ బులెటిన్. ఐ లైక్ యువర్ పాయింట్. అందరూ కూడా ఆ విధంగా నేను అభిప్రాయం వ్యక్తపరిచాను కాబట్టి తప్పకుండా రేపటి నుంచి ఎవ్రీడే వీల్ ఇష్యూ వన్ డైలీ బులెటిన్ అబౌట్ హౌ మెనీ బుకింగ్స్ హావ్ బీన్ మేడ్ ఫర్ గ్యాస్, వాట్ ఈస్ అవర్ పొజిషన్ అనేది తప్పని మీకు అప్రిషియేట్ చేస్తాం. తప్పని చేస్తాం. కొనే విషయంలో రైస్ మిల్లర్స్ కొంత ఉందండి. గతంలో వాళ్ళది ఏజీఎన్టీ ప్రథమ్ అనేవాళ్ళు, వాళ్ళు చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపూర్ ఈ 4 ప్రాంతాల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు డొమెస్టిక్ పిఎన్జీ. అదేవిధంగా గోదావరి గ్యాస్ ప్రైవేట్ ఏజెన్సీ ఏమో వీళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రత్యేకంగా కాకినాడలో వీళ్ళు పూర్తి స్థాయిలో నెట్వర్క్ అంతా పూర్తి చేసుకున్నారు. భాగ్యనగర్ గ్యాస్ విజయవాడ అండ్ కాకినాడ. అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీళ్ళు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్. వీళ్ళ వరకు ఈ జిల్లాల వరకు వీళ్ళకి ఈ ఏజెన్సీస్ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఆల్రెడీ పైప్ లైన్ వేసుకున్నారు. దయచేసి వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కన్వర్షన్ టు పిఎన్జీ ద్వారా మీకు అన్ఇంటరప్టెడ్ గ్యాస్ సప్లై ఒకటి, రెండోది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చాలా 30% కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా గ్యాస్తో పోల్చుకుంటాం, అంటే ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు. 2,70,000 వరకు ఇమీడియట్గా ఇవ్వచ్చు. ఇమీడియట్గా ఇవ్వచ్చు. అండ్ అది ట్రంక్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. అదే పెద్ద ప్రాబ్లం. ఈ సిస్టర్ నెట్వర్క్స్ పైప్ లైన్ వరకు మాత్రం మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామండి. మున్సిపాలిటీస్ వితిన్ 24 hours వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు పైప్ లైన్ వేసుకోవడానికి. లేదంటే పర్మిషన్ ఇస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్. అసలు అది కొత్త చట్టం కూడా తీసుకొస్తున్నాం. దాని ప్రకారంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా పైప్ లైన్ వేసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, ఆటంకాలు సృష్టించకూడదు. ఫర్దర్గా కావాలంటే డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్ అని 24 hours తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? ఎంతమంది తీసుకున్నారు? 2 lakhs వరకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? అదే అన్నారు షార్ట్ టర్మ్ మా టార్గెట్ 1,00,000 కొత్త కనెక్షన్స్ ఇవ్వాలని మేము ప్రిపేర్ అవుతున్నాం. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ అంటే ఐ&ఐ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పవర్ సరఫరా శాఖ, 3 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఒక సస్టైన్ క్యాంపెయిన్ తీసుకెళ్ళి ప్రజల్లో ఎల్పిజి వినియోగదారులు మనం పిఎన్జీలోకి మార్చినప్పుడు ప్రయత్నం చేస్తాం.